కూడా విడిచిపెట్టడు దేవుని స్తోత్ర. మనుషులు విడిచిపెట్టవచ్చునేమో, ఆ బంధువులు తృణీకరించి వచ్చినేమో, కానీ దేవుడు మాత్రము నమ్మకస్తులైనటువంటి వారిని, విధేయత కలిగినటువంటి వారిని, వినయం కలిగినటువంటి వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. కాబట్టి మనకు శ్రమలున్నా కష్టాలున్నా మరి దానిలో నుండి ముందుకు వెళ్ళాలి. ఇంతకు పడబడి ఎత్తి విత్తనం పగలాలి, విడిగా విత్తనము పెరగకపోతే ఫలించదు. శ్రమలు మనకు ఉండాలి, శ్రమల యందు మనము అతిశయించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ భయంకరమైనటువంటి దినాల్లో నమ్మకస్తులుగా మనం ఉందాం. ఇక్కడ 2వ వచనం చూద్దాం. వివేకము కలిగి దేవుని వెతికి వారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి వెతికివారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులను చూచి ఏం చేస్తున్నాడంటే నరులను పరిశీలించెను. దేవుని స్తోత్రం. ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరు వివేకము కలిగి ఉన్నారు, ఎవరు నెమ్మదిగా ఉన్నారు, ఎవరు నా మాట వినేటటువంటి వారు ఉన్నారని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు అంటున్నారు. అంతేకాదు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో 9వ వచనంలో మాట చూస్తే కనుక 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాట, తన ఎడల యథార్థ హృదయము గలవారిని 171వ పేజీలో ఉంది. 371వ పేజీలో ఉంది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని అంటున్నాడు. తన ఎడల యథార్థ హృదయుల ఎడల, తన ఎడల యథార్థము కలిగినటువంటి వారి ఎడల. మనం అనుకుంటాం, నేను యథార్థంగా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, నేను ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను, అసలు నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, కొన్ని శ్రమలు వచ్చేటప్పుడు అని అంటుంటాం, కొన్ని బాధలు వచ్చేటప్పుడు అంటుంటాం, ఏం చేశాడు నా జీవితంలో, దేవుడు ఏం చేశాడు అని అంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఏమనంటే యథార్థ తన ఎడల యథార్థ హృదయుల ఎడల, తన దగ్గర దేవుని దగ్గర యథార్థంగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తారట, బలపరచడానికని యథార్థవంతులను ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. యథార్థంగా ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. కష్టాల్లోకి వెళ్ళిపోయావా, బాధల్లోకి వెళ్ళిపోయావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీవు యథార్థంగా ఉంటే, దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే నిన్ను ఆయన బలపరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి బలపరచుటకై లోకమందంతటా ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. హల్లెలూయా. లోకమందంతటా సంచారం చేయించు ఉన్నది ఆయన కనుదృష్టి. మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు, మన పరిస్థితులన్నింటినీ ఆయన చూస్తున్నాడు. ఎంత కష్టంలో, ఎంత ఉక్కుపోతలో, ఎలాగ ప్రార్థిస్తూ ఉన్నారో, ఎలాగ మాట వింటున్నారో, ఎలాగ ఉన్నారో అన్నది మనలను చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉండాలని, యథార్థంగా జీవిస్తే ఆయన మనం చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. జక్కయ్యని ఆయన చూశాడు, యోసేపుని ఆయన చూశాడు. జక్కయ్య చాలా డబ్బు ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన చూశాడు. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుని ఆయన చూశాడు, లేకపోతే యోసేపుని ఆయన చూశాడు. దావీదు శ్రమలను ఆయన చూశాడు, దానియేలు శ్రమలను ఆయన చూశాడు. మన శ్రమలను, మన పరిస్థితులను, మన కష్టాలను, మన ఇబ్బందులను ఆయన చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఈ ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఆయన వైపు చూస్తూ ఆయన ఎదుట నమ్మకస్తులైనటువంటి వారిగా ఉండాలని మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు పెట్టారా, దేవుడు మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నమ్మకమైనటువంటి వారు, యథార్థమైనటువంటి వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మారా జీవితంలో ఆయన మధురాన్ని చేసినటువంటి దేవుడు. నా జీవితం అయిపోయింది, నన్ను మారానండి, నన్ను చేదైపోయాను, నేను మారాని పిలవండి అనేసి ఆవిడ చెప్తూ ఉంటే వీడు మారా జీవితాన్ని మధురంగా చేసిన దేవుడు. దేవుని స్తోత్రాలు. మన జీవితాల్లో అద్భుతాలు చేయవాడై ఉన్నాడు, ఆశ్చర్య కార్యములను జరిగించేవాడై ఉన్నాడు. అంతేకాకుండా ఈ కార్యములను మరి జరగాలి అని అంటే కనుక ఆయన చెప్పింది మనం చెయ్యాలి. దేవుని స్తోత్రాలు. ఎటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలని అంటే కనుక ఆయన చెప్పింది చేయాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఇక్కడ నిర్గమాకాండంలోని నిర్గమాకాండము 17వ అధ్యాయంలో, నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ 1వ మరి వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివితే కనుక, తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణము సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోసేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు యొక్క పెద్దల ఎదుట అట్లు చేశాను అని సంగతి. దేవుని స్తోత్ర. యేసు ప్రభువారు ఈ యొక్క దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలని ఆ బానిసత్వము నుండి విడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. విడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అరణ్య ప్రదేశంలో మరి వారికి ఒక సమస్య ఏర్పడ్డది. ఏంటి అని అంటే కనుక తాగడానికి నీళ్లు కావాలనిస్తే. దేవుని స్తోత్ర. అనేక సార్లు దేవుడు ఆ ఆహారాన్ని ఇచ్చాడు, మరి అన్ని ఇచ్చిన, ఏది కావాలని ఇచ్చాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. అయినా సరే వారు దేవుని శోధిస్తూనే ఉండేవారు. దేవుని స్తోత్ర. అలాగే ఈ దినాల్లో కూడా మరి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తూ ఆ యొక్క అరణ్యంలో నడిపిస్తూ మరి ఎంతో శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారు దేవుడు శోధిస్తూ ఉండేవారు. దేవుడు చేసే అద్భుతాలు చూస్తూ ఉండేవారు. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అనేవారు. నీళ్ళు వచ్చిన వెంటనే అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు తిరుగుతూ ఉండేవారు అన్నమాట. దేవుని స్తోత్ర. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా ఒక విధంగా బాప్తిసం అనేటటువంటి బానిసత్వం లోకంలో నుండి మనల్ని విడిపించి మనలను దైవ సంబంధంగా ఈ లోక యాత్రలో దేవుని మార్గంలో మనం నడిపిస్తూ ఉండగా మనకి అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైన శ్రమలు వస్తున్నాయి. ఇక్కడ
వచ్చారు. ఈ యొక్క స్థలానికి వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులందరూ సర్వ సమాజముగా యెహోవా మాట చొప్పున తన ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిన తర్వాత ప్రజలందరూ కూడా త్రాగా నీళ్లు లేనందున వారందరూ మోషేతో వాదించేది. హల్లెలూయా. వారందరూ ఎవరితో వాదించారట? మోషేతో వాదించారు. మోషేతో వాదించారు. అంతేకాకుండా ఎవరికంటే దేవుణ్ణి శోధించారు అని అంటున్నాడు. దేవుని స్తోత్రాలు. శోధించారు అంటున్నాడు. ఎవరంటే మమ్మల్ని ఎందుకు ఎలా తీసుకొచ్చావు, మేము అక్కడే ఉండిపోతాం కదా, నీళ్ళు లేకుండా ఉండడానికి తీసుకొచ్చావా అని రకరకాలైనటువంటి శోధనలు శోధిస్తూ ఉన్నారు దేవుని స్తోత్రాలు. అలాగనే ఈ లోకంలో కొన్నిసార్లు మనం కాకపోవచ్చు, అనేకమైనటువంటి విశ్వాసాలు అయి ఉండొచ్చు. ఏం చేస్తుంటారంటే అవసరమైనప్పుడు దేవుడు అంటుంటారు, అవసరం లేనప్పుడు అంటే ఏదో లేకపోతే మనం పరీక్షించడానికి కొన్ని అవసరాలు వచ్చినప్పుడు దేవుని స్తోత్ర అక్కడ కూడా వాళ్ళు పరీక్షించడానికే దేవుడు ఆ స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అద్భుత కార్యాలు చేసే దేవుడో అది తెలుసుకోవాలనే ఆ ప్రజల్ని పరీక్షిస్తూ వారి యొక్క ప్రయాణం నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ దినాల్లో కూడా మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవసరం అయిపోయినప్పుడు అవసరానికి ఎలా ఉంటున్నావు, అవసరం అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నావు, ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు అని దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. మంచి భక్తిలో మనం నడిచినప్పుడు, మంచి తీర్మానంలో దేవుని కోసం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు, దేవుని యొక్క దృష్టి మన మీద ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. మంచిగా జీవించలేనటువంటి వారి వైపు దేవుని దృష్టి ఎప్పుడూ కూడా ఉండదు. హల్లెలూయా. దేవుడు వారిని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ శ్రమలో నుండి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ప్రార్థిస్తాడు, ఏ విధంగా జీవిస్తారు ఈ కుటుంబం, ఈ ప్రజలు ఏ విధంగా జీవిస్తారని మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. శ్రమలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడుచుకుంటున్నారు అని దేవుడు ఎప్పుడు కూడా శ్రమ ఉన్నప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, శ్రమ అయిపోయిన తర్వాత పరీక్షిస్తుంటాడు, శ్రమ తర్వాత ఎలాగున్నామన్నది కూడా మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆ కార్యానికి బదులుగా మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము. హల్లెలూయా. మనము మహిమపరచడం కాదు, దేవుణ్ణి మనం మహింపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను ఏం చేస్తాను అంటున్నాడు, నేను గణపరుస్తానంటున్నాడు. దేవుని స్తోత్ర. నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను. హల్లెలూయా. ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని మనం చూడకూడదు. కానీ మనం ఏ విధంగా ఒక సమర్పణ తీసుకున్నామో, ఏ విధంగా జీవించాలనుకున్నామో, ఏ విధంగా ఉండాలనుకున్నామో దాని ప్రకారంగానే మనం నడవాలి. హల్లెలూయా. ఎవరేమనుకున్నా లేదు. హల్లెలూయా. అదేవిధంగా మీరేం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి, ఆ దేవుని సేవకుని శోధిస్తూ ఉన్నారు. అంతేకాదు దేవుణ్ణి కూడా వాదిస్తున్నారు, దేవుని సేవకుడితో వాదిస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారట, దేవుణ్ణి శోధిస్తున్నారు. దేవుడు ఏం చేశాడు, అది చేశాడు. హల్లెలూయా. అది చేశాడు. మంచి అవసరం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు దేవుడు కావాలి, దేవుడు చేయాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటుంటాం. కష్టం అయిపోయిన తర్వాత ఇక దానికోసము మనము మనసులో పెట్టే మనసే ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి ఇలా శోధిస్తూ ఉంటే, వాదిస్తూ ఉంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. మోషేను బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఆ కర్రని ఆ బండకి కొట్టు అన్నాడు. దేవుని స్తోత్ర. ఆ బండని కొట్టు అని చెప్పిన వెంటనే అదే విధంగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా చూస్తూ ఉండగా ఆ బండను వెళ్ళి ఏం చేశాడట, బండని కొట్టాడు. హల్లెలూయా. బండని కొట్టాడు. బండను కొట్టిన వెంటనే ఆ బండలో నుండి నీళ్లు ఉబ్బుగాయి అని సెలవిస్తున్నారు. హల్లెలూయా. వారందరూ తృప్తిగా తాగారు. వారందరూ తృప్తిగా తాగి సంతోషించి దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడు అని వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేసినప్పుడు అయ్యో దేవుడు మనతో ఉన్నాడే, ఈ కార్యం చేశాడే, ఈ పరిస్థితి నుంచి విడుదల చేస్తూ ఉన్నాడే అని మనం అనుకుంటూ ఉంటాం. మా జీవితాల్లో కూడా అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో అవసరతల నుండి, ఎన్నో కష్టాల నుండి, మా ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు విడిపిస్తూ ఇదిగో నేను ఉన్నాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే అక్కడ ఆ యొక్క బండను కొట్టిన వెంటనే బండలో నుండి నీళ్లు చేయగలిగిన దేవుని స్తోత్రాలు. అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు, బండ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, రాతి గుండెను మాంసపు గుండెగా తయారు చేయగలిగినటువంటి దేవుడు. హెస్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి మాటను చూస్తే ఆయన అంటున్నాడు ఏమనంటే కనుక, హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో నూతన హృదయమును నేను మీకు ఇస్తాను, నూతన స్వభావమును నేను మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా కట్టడలను అనుసరించి అన్నట్టు రాతి గుండెను నేను మీకు తీసివేస్తాను, మాంసపు గుండె ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా. నా కట్టడలను, నా విధులను మీరేం చేయాలంటే మీరు అనుసరిస్తే గనక ఆ ప్రకారంగా జీవించేటట్టుగా నేను చేస్తాను. హల్లెలూయా. మీ హృదయం పూర్తిగా సమర్పణతో ఆయన సన్నిధిలో గోజాడితే, ఆయన సన్నిధిలో విధేయత చూపిస్తే, ఆయన మాటలు వింటే, ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటే, ఆయన అంటున్నాడు ఏమనంటే కనుక నేను మీకు రాతి గుండెను, రాతి వంటి సమస్యల నుండి నేను విడుదల చేయబోతున్నానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాతి గుండెను మీలో నుండి తీసివేసి నేను మాంసపు గుండెను నేను మీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా కట్టడలను, నా విధులను అనుసరించే వారిగా మీరు ఉండాలి అని. హల్లెలూయా. ఆ ఉండేటటువంటి శక్తిని కూడా నేను మీకు ఇస్తాను. ఆ ఉండేటటువంటి రాతి గుండెను తీసే ఆ యొక్క ఏమంటాడు, కట్టడలను చదవమా మాట, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగా నేను చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చేస్తాను. హృదయపూర్తిగా నా సన్నిధిలో ఉంటే, నమ్మకంగా వింటే, ఆ విధేయత కలిగి జీవిస్తే నేను నా కట్టడలన్నీ అనుసరించే బిడ్డలుగా నేను ఉంచుతాను అని సెలవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాతి గుండెని నేను తీసివేసి నేను మాంసపు గుండెని ఇస్తానని సెలవిస్తున్నాను. హల్లెలూయా. రాతి వంటి సమస్యలున్న, కఠినమైనటువంటి సమస్యలున్న, బాధకరమైనటువంటి సమస్యలున్న ఆ సమస్యల నుండి నేను విడుదల చేయబోతున్నానని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ ప్రజలు శోధిస్తుంటే, ఆ ప్రజలు ఏం చేస్తారట, ఆయనను వాదిస్తున్నారు ఆయనతోని. అంతేకాదు మోషేతో వాదిస్తూ ఉన్నారు, దేవుడిని శోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్ర. అదంతా చూశాడు. ఈ నా ప్రజల్ని నేను విడుదల చేశానే, నేను బయటకు తీసుకొచ్చానే అది మనసులో అనుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. దేవుని స్తోత్ర. బండలో నుండి నీళ్లను ఊపికెంప చేసిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా చేయగలడని, అందుకనే అక్కడ ఇశ్రాయేలీల పెద్దలందరూ ఎదుగా చేశాడట. దేవుని స్తోత్ర. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో అన్నది వారందరి ముందును కూడా ఏం చేశాడట, వాళ్ళందరి ముందునే అట్లు చేసాను అని సెలవిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలీల పెద్దల యొక్క కన్నుల ఎదుట అట్లు చేసాను అని సెలవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి అట్లు ఆ విధంగా చేశాడు అని చెప్తున్నాడు. అటువంటి అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ఆ రోజు చేసినటువంటి దేవుడు ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో
ఆయన చేయగలడు అని సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి జీవితాల్లో అనేకమైనటువంటి ఈ అరణ్య ప్రదేశంలో ఆ యొక్క ప్రయాణంలో వారైతే ఎన్ని శ్రమలు పడి ఆ 40 సంవత్సరాలు ఎన్ని శ్రమలు పడి పరీక్షింపబడి ఎలాగైతే ఆ జీవితాన్ని కొనసాగించారో ఈ లోకంలో ఈ ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా ఆయన కొనసాగించే దేవుడైన దేవుని స్తోత్ర. అక్కడ ఆ బండలో నుండి ఆ యొక్క పెద్దల ఎదుట అట్లు చేసేనని చెప్పి అప్పుడు ఇశ్రాయేలుడు అప్పుడు ఇశ్రాయేలులో చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని బట్టి ఆ చోటుకి మస్సానియు మెరిబానియు పేర్లు పెట్టాను. ఆ చోటుకి ఆ పేర్లు పెట్టాడు అని సెలవిస్తున్నాడు. అంటే నీరు లేనందున ప్రజలందరూ కూడా సనిగిరి కనుక ఆ పేరు పెట్టబడినది అని సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయులందరూ నీరు లేనంత సరిగారు కాబట్టి దేవుడు శోధించారు కాబట్టి మస్సానియు అంతేకాకుండా మెరిబానియు ఆ పేర్లు పెట్టడం జరిగింది. హల్లెలూయా. అక్కడ అద్భుతం చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేశాడు. ఆ దేవుడు నేనున్నానని తెలియజేశాడు. తరువాత ఆ పరిస్థితులు మనం చూసినట్లయితే కనుక తరువాత ఏం జరిగింది అని అంటే కనుక 8వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు 8వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా అక్కడే ఆ యొక్క అధ్యాయంలోనే 17వ అధ్యాయంలోనే 8వ ఆ వచనం నుండి 16వ వచనం వరకు కూడా అక్కడ ఒక సమస్య ఏర్పడ్డది. దేవుని స్తోత్ర. ఒక సమస్య ఏర్పడ్డది. ఏం చేశాడంటే అమాలేకీయులను ఇశ్రాయేలీయుల మీద ఒక విధంగా ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి పంపించినట్టుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అక్కడ కూడా ఒక ఆత్మీయ దేవుడు అంటే ఎంత గొప్పవాడో, దేవుడు ఏం చేశాడో అన్నది వారు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఆ విధంగా అమాలేకీయులు వారి మీదకని యుద్ధానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ యుద్ధానికి వచ్చారు. చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు మీద దండెత్తడానికి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తర్వాత మోషే ఏం చేశాడా? శిష్యుడైనటువంటి యెహోషువతో ఏమని చెప్పాడనంటే కనుక యెహోషువతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే మోషే ఏమని చెప్పాడు అని అంటే కనుక చదవమ్మా. మన కొరకు నీవు మనుషులను ఏర్పాటు చేయి, అమాలేకీయులతో యుద్ధము చేయము, కొండ శిఖరము మీద నిలిచెదనని ఆయన యెహోషువతో అన్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్య వచ్చినప్పుడు ఒక విధంగా దేవుని సేవకుడైనప్పటికీ కూడా దేవుడైనప్పటికీ కూడా చెప్పినటువంటి మాటను మనం వింటే మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆ యొక్క యెహోషువతో ఏమనంటాడంటే కనుక ఇదిగో రేపు మనుషులను తయారు చేసుకొని అమాలేకీయులతో నువ్వు యుద్ధం చెయ్యి అంటాడు. హల్లెలూయా. యుద్ధం చెయ్యంటే నేను ఎందుకు యుద్ధం చేయాలా, నువ్వే యుద్ధం చెయ్యు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడు అన్నటువంటిది ఏమీ కూడా అక్కడ అనలేదు. దేవుని స్తోత్ర. వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడలేదు యెహోషువ. నమ్మకమైనటువంటి వాడు కాబట్టి దేవుని ఎదుట నమ్మకస్తుడు కాబట్టి, లేకపోతే మోషే దగ్గర నమ్మకస్తుడు కాబట్టి. హల్లెలూయా. ఏమీ ఎదురు ప్రశ్న లేదు. నీవు ఎక్కడ నిలబడి మనుషులను సిద్ధం చేసుకొని నీవు అమాలేకీయులతో యుద్ధం చెయ్యము. హల్లెలూయా.
అక్కడ మోషే నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అన్నటువంటిది ఏమీ కూడా చెప్పలేదు. తర్వాత అంటాడు, ఆ మాట చెప్పిన తర్వాత ఏమంటాడు అని అంటే కనుక మోషే యుద్ధమాడెను. మోషే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కారు. మోషేతో యుద్ధము చేయుట యెహోషువతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ముగ్గురు మాత్రము ఏం చేశారట, కొండ శిఖరానికి ఎక్కారు. దేవుని స్తోత్ర. ఎక్కడికి ఎక్కారట? కొండ శిఖరానికి ఎక్కారు. కొండ శిఖరము అనగా ఒక విధంగా వీళ్ళు ఆ యొక్క 9వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మోషే యెహోషువ ఆయన దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరమునకు నిలిచేదనని చెప్పాను. దేవుని స్తోత్ర. దేవుని కర్ర ఒక విధంగా ఈ దినాల్లో దేవుని కర్ర ఏంటి? దేవుని కర్ర అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం అని కనుక జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కర్ర పట్టుకొని ఆ మోషే కొండ శిఖరానికి ఎక్కిపోయాడు. కొండ శిఖరము అని అంటే ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క సన్నిధి. దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క వాక్కును పట్టుకొని, దేవుని మాటను పట్టుకొని, ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటను నువ్వు పట్టుకొని ఏం చేయాలంటే ఆ కొండ శిఖరానికి మోషే ఎలాగైతే కొండ శిఖరానికి వెళ్ళాడో అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలోనికి, అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి అంటే ప్రార్థనా స్థలంలోనికి మనము వెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనము ఆ దేవుని సన్నిధిలో అంటే దేవాలయంలో ఆ మందిరంలో ప్రార్థించడానికి అని మనందరం కూడా కూడి ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదు మన గృహాల్లో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరికి ఏం చేయాలంటే కొండ శిఖరం అనగా దేవుని యొక్క ఆ సన్నిధిలోనికి, ప్రార్థనా స్థలంలోనికి దేవుని కర్రనగా దేవుని వాక్కు పట్టుకొని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. యెహోషువ అయితే మోషే చెప్పినట్టుగా యుద్ధం చేస్తున్నాడు, గురువు గారు చెప్పినట్టుగా చేస్తున్నాడు. అయితే మోషే శిఖరానికి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. శిఖరానికి వెళ్ళిన తరువాత ఏమవుతుందంటే అక్కడ చెయ్యి పైకెత్తినప్పుడు, మోషే చెయ్యి పైకెత్తినప్పుడు, దేవుని స్తోత్ర, మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఏం జరిగిందట? ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారట? గెలుస్తున్నారు. హల్లెలూయా. మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే విజయం కలుగుతుంది. హల్లెలూయా. నిద్రపోయాలందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. దేవుని స్తోత్ర. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను తీసుకుంటే మీ జీవితంలో అద్భుతం చేయగలరు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మోషే చెయ్యి ఎత్తినప్పుడు, హల్లెలూయా, మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఏం చేస్తున్నారట? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారటమ్మా? అమ్మా అడుగుతాము చెప్పమ్మా. మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఏమవుతుంది అమ్మా? బిస్కెళ్ళమ్మ చెప్పమ్మా. మోషే చెయ్యి ఎత్తినప్పుడు అక్కడ ఏం జరుగుతుందట? దేవుని స్తోత్ర. హల్లెలూయా. చెయ్యి ఎత్తినప్పుడు నువ్వు చెయ్యి ఎత్తితే, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏం జరుగుతుందట? అక్కడ ఏం జరుగుతుంది? దేవుని స్తోత్ర. ఇశ్రాయేలులో యుద్ధంలోని వారు గెలుస్తున్నారట. హల్లెలూయా. గెలుస్తున్నారు. చెయ్యి దించినప్పుడు అక్కడ చూడండి, చెయ్యి దించినప్పుడు ఏం జరుగుతుందట? అమాలేకీయులు ఆ చెయ్యి దించినప్పుడు ఆ అమాలేకీయులు గెలుస్తున్నారట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 2 మనుషులు ఉన్నారు అక్కడ.
రెండు దేశాల్లో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు అక్కడ. ఏ మనుషులట వీళ్ళు? ఒకటి ఏ మనుషులట? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో దేవుని అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. ఆయన మరలా ఏం చేస్తున్నారట? ఆ కార్యాలన్నీ చూసిన తర్వాత మరలా దేవుడు ఏం చేస్తాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేశాడు, ఏం అద్భుతం చేశాడు, ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు అని దేవుడిని స్తుతిస్తూ ఉన్నారట. లేకపోతే దేవుని సేవకులతో వాదిస్తూ ఉన్నారట. కాబట్టి దేవుడు బిడ్డారా, అందుకని అంటున్నాడు, వివేకము కలిగి వెతుకువారు కలరేమో అని మరి నరులను పరీక్షిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వివేకము కలిగి వెతుకువారు కలరేమో. ఎవరు వెతుకువారు ఉన్నారు? నా మాట ప్రకారంగా జీవించేవారు ఎవరు ఉన్నారు? నా చిత్తానుసారంగా నడుచుకునేవారు ఎవరు ఉన్నారు అని మనుషులు నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రయాసం చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటాడు, ఏమంటాడు అపోస్తలుల కార్యం అనుకుంటాం కదా, ఆ ప్రభునందు ప్రయాసము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ఆ మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఉన్నటువంటి మాట, కాగా నా ప్రియ సహోదరులారా, ఆ ప్రభునందు ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగే స్త్రీలను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మీరు ఆసక్తిగా ఉండండి. హల్లెలూయా. ఈ జీవితంలో కష్టం కలిగిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అంతకన్నా దేవుడు అది అడుగు వాటి కన్నా ఊహించు వాటి కన్నా అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనకు. హల్లెలూయా. ఎప్పటికీ ఆసక్తిలై ఉండండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ అంటే నీ కుటుంబంలో గొప్ప శోధన వచ్చినా, కష్టం వచ్చినా మనం ఎప్పటికీ కూడా ఏం చేయాలట? ఆసక్తిలై. రోగం వచ్చినా సరే, స్వస్థతకు పొందకపోయినా సరే, దేవుని స్తోత్రం, ఇది ప్రభు చిత్తమేమో. హల్లెలూయా. ప్రభు చిత్తమేమో. ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదట. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమేదో, ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదు. హల్లెలూయా. ఏదైనా ప్రభు చిత్తము వలనే ఏదైనా జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ చేయడట, మంచి చేస్తాడట. దేవుని స్తోత్రం. మంచి చేస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మంచి చేసే దేవుడు అయి ఉన్నాడు. ఒక రాజుగారు, ఒక బంట్రోజు ఇద్దరు ఉన్నారు. ఒక రాజుగారు, ఒక బంట్రోజు. వీళ్ళిద్దరూ ఆ రాజుగారికి ఉన్నట్టుండి ఏం చేసిన బంట్రోజు ఏమో ఆయన వెనకాల ఉన్నటువంటి ఆయన ఏంటంటే మంచి యేసు ప్రభువు భక్తి కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం. దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. ఈయనేమో రాజుగారి కంటే దేవుడి యందు భక్తి లేదు, అసలు దేవుడు అంటే లేదు. ఈ మంత్రి ఏమో అంటూ ఉండేవాడట, దేవుడు మంచివాడండి, అది ఎప్పుడు కూడా మంచి చేస్తాడండి. హల్లెలూయా. మంచి చేస్తాడని ఒక ప్రయాణానికి వెళ్ళి ఒక జంతువు చేతిలో పడితే ఏం చేసిందట, దేవుడు ఎలాగైతే రక్షించాడో రాజుగారిని, ఏం చేశాడట, ఆ చిలకలేని ఏమైందట, కటింగ్ అయిపోయింది. చిలకలేని కటింగ్ అయిపోతే ఈ మంత్రి వచ్చి అంటున్నాడట, ఏమని అంటున్నాడటంటే, దేవుడు ఇప్పుడు మంచోడేనండి అంటున్నాడట. దేవుడి స్తోత్రం. దేవుడు ఏం చేసినా మంచోడేనండి. వీడికి ఏమైనా పిచ్చా, వీడికి ఏమైనా మెంటలా ఏంటి ఎలాగంటాడు? నాకేమో చెయ్యి తీసేసి నేను బాధపడుతూ ఉంటే ఏమంటున్నాడు, వీడు దేవుడు మంచోడు అంటున్నాడు, మంచి చేస్తాడు అంటున్నాడు. వీడికి ఏం పిచ్చా. వీడు ఏం చేయాలంటే వీడిని తీసుకెళ్ళి ఎక్కడికి ఏమన్నాడట, జైల్లో తీసుకొని పెట్టేయండి. దేవుని స్తోత్రం. జైల్లో తీసుకెళ్ళి పెట్టేయండి అన్నట. జైల్లో ఉన్నాడట చక్కగా ఉన్న తర్వాత అనుకోని రీతిలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాజుగారు ఏం చేయబడ్డారంటే నరరూప రాక్షసుల మధ్యకి వెళ్ళిపోయాడట అతను. దేవుని స్తోత్రం. నరరూప రాక్షసులు అంటే నరులను పట్టుకొని తిన్నటువంటి వారి దగ్గరికి అనుకోకుండా వాళ్ళకి దొరికాడట ఒక అరణ్యంలో. దొరికిన తర్వాత వాళ్ళంతా
మంచి మంచివాడు దొరికాడు, ఇవాళ మనం తిందాం అని సంతోషిస్తున్నారట, ఆనందిస్తూ ఉన్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనందిస్తూ ఉన్నారు. ఆనందించినప్పుడు వాళ్ళకు ఒక నియమం ఉందట, ఒక నిబంధన ఉందట. ఏంటి నిబంధన అంటే కనుక ఆ యొక్క దొరికినటువంటి వ్యక్తికి ఏ అవయవము కూడా లోపము లేనిదిగా ఉండాలి అట. దేవుని స్తోత్రం. ఏంటట? ఏ అవయవం కూడా లోపం ఉండకూడదు, చెయ్యిపోకుండా ఉండకూడదు, ఏది కూడా ఉండకుండా. తీరా చూస్తే ఈ రాజుగారిని చూస్తే ఏం చేసిందట? చిలకలేని తీసేసారట. ఈ చిలకలేని లేదురా బాబు, ఈయన తిరగవద్దని ఏం చేశారట? వాళ్ళు ఆ నరరూప రాక్షసులు ఏం చేశారటంటే ఆ యొక్క రాజుగారిని విడిచిపెట్టేశారు. దేవుని స్తోత్రం. విడిచిపెట్టేశారు. ఈడు ఈ మంత్రి అన్నాడు కదా, దేవుడు మంచివాడే, ఏది చేసినా సరే మంచి చేస్తాడు కదా అన్నాడు కదా, నిజంగా నాకు మంచి చేశాడు, ఎలాగైనా ఆ మంత్రి గారిని తీసుకొచ్చాడు దేవుడు నుంచి అని చెప్పి విడుదల ఇచ్చారట ఆ మంత్రి గారు. దేవుడి స్తోత్రం. ఆ మంత్రి గారికి విడుదల ఇచ్చిన తర్వాత ఆ మంత్రి ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఒరే నువ్వు చేసిన పని దేవుడు మంచివాడు అన్నావరా, ఎలాగైనా సరే దేవుడు మంచోడేపరా, ఇది జరిగింది నాకు, అందుకని వాళ్ళు నన్ను విడిచిపెట్టారు, మంచోడ్రా, తప్పురా, క్షమించరా, మరి నేనే పొరపాటు చేశాను అని చెప్తే, దేవుడు నీ పట్లే మరి మంచి చేయలేదు, జైల్లోకి వెళ్ళిపోయి, దేవుడు నా పట్ల కూడా మంచి చేశాడట అయ్యగారు అన్నాడు. దేవుని స్తోత్రాలు. నేనే కనుక నీతో ఉంటే నీకేమో చెయ్యి లేకుండా వేలు లేకుండా ఉన్నావు, నిన్ను విడిచిపెట్టారు, నా అవయవాలన్నీ బాగా ఉన్నాయి, నిన్ను విడిచిపెట్టి ఏం చేసినా నన్ను తినేసేవాళ్ళు వాళ్ళు. దేవుని స్తోత్రం. నన్ను తినేసను కాబట్టి దేవుడు నా జీవితంలో కూడా మంచి చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మంచి చేసే దేవుడు. హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైం అన్నాడు. అన్ని వేళలా కూడా ఏ పని జరిగినా సరే దేవుడు మన జీవితాల్లో మంచి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆయన చేసే కార్యాలు కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది. దేవుని స్తోత్రం. ఈ మంత్రి గారు చూసా, మంత్రి గారు మంచివాడు అన్నాడు. మంచివాడికి కూడా ఏం చేశాడు? జైలుకి వెళ్ళిపోయి సరే అది మంచికే జైలుకి వెళ్ళాడు, కానీ చెడ్డకి వెళ్ళలేదు. హల్లెలూయా. ఆ తరువాత అంటాడు, నువ్వు చేసింది కూడా దేవుడు నా పట్ల చేసింది కూడా మంచి చేశాడు, నన్ను రక్షించాడు దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పెట్టారా, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే కనుక తప్పనిసరిగా మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాను? ఇలాగా ఏ సందర్భం నుంచి ఎలా వచ్చాను? ప్రభునందు ప్రయాసము ఎన్నటికి వ్యర్థము కాదు అని ఎరిగి ఏం చేయాలట? స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉంటారు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా కీడు జరిగినా పర్వాలేదు, దేవానికి స్తోత్రం. ఏది జరిగినా పర్వాలేదు, స్తోత్రం ప్రభు అని అంటే. హల్లెలూయా. శ్రమల యందు అతిశయించాలంటున్నాడు. ఇందాక పాట పాడిన దాంట్లో ఏముందట? శ్రమలే నా ఒక చరణం పాడమా, పల్లవే ఒక చరణం పాడి చదువు పాడమా చాలు. అదే
నిశ్చయము కలిగినటువంటి వారు. విత్తనము పగలకపోతే అది ఫలిస్తుందా? హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఎంత వేదనతో ఉంటాం, ఎంత రోదనతో ఉంటాం, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం దేనికి కూడా భయపడకూడదు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతం చేశాడు. అద్భుతం చేసిన తరువాత అమాలేకీయుల్ని యుద్ధానికి వారి మీదకి పంపించారు. యుద్ధానికి పంపించిన తర్వాత మరి మోషే కొండ శిఖరానికి వెళ్ళాడు. కొండ శిఖరం అనగా దేవుని సన్నిధి. ఆ దేవుని యొక్క ఆ కర్ర అనగా దేవుని యొక్క వాక్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. జీవ గ్రంథము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కర్ర అంటే మనకు మోషేకు ఆ కర్ర ఇచ్చిన దేవుడు మనకొక జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ జీవ గ్రంథము మన హృదయంలో ఉండాలి. ఈ వాక్కు మన హృదయంలో ఉండాలి. మన తలాపుని కాదు, తల దగ్గర కాదు. కొంతమంది ఏం చేస్తారంటే దెయ్యాల కోసం తల దగ్గర పెట్టుకుంటారన్నమాట. కానీ జీవ గ్రంథము దేవుని వాక్యము మన దగ్గర ఉండాలి. అంతేకాదు అక్కడ మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలులకు విజయం ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి నీవు హృదయపూర్తిగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క కాపుదల నీ మీద ఉంటుంది. హల్లెలూయా. చెయ్యెత్తడము అని అంటే కనుక ప్రార్థన చేయడము. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. హల్లెలూయా. శోధనలో ప్రవేశించుకుంటా ఉండాలంటే మెలకువ కలిగి ఏం చేయమంటున్నట? ప్రార్థన చేయండి అని. ఎడతెగక ప్రార్థన చేయాలి. చెయ్యెత్తినప్పుడు మోషే చెయ్యెత్తినప్పుడు ఇశ్రాయేలు మోషే చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలుకి ఏముంది? మోషే చెయ్యి దించినప్పుడు ఇశ్రాయేలుకి అపజయము, అమాలేకీయులకు విజయము కలుగుతుంది. హల్లెలూయా. ఆ యొక్క దైవజనుడైనటువంటి ఆ మోషే అలసిపోయినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు గమనించారు. వాళ్ళు గమనించి అయ్యో నా సేవకుని యొక్క చెయ్యి నేను పట్టుకోవాలి, నా సేవకుని యొక్క చెయ్యి నేను పట్టుకోవాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక వ్యక్తి వచ్చి కుడి చెయ్యి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరో అహరోను ఊరు. అహరోను ఊరు. ఒక పక్కనేమో ఒక ఆయన చెయ్యెత్తి పట్టుకున్నాడు, ఒక పక్కనేమో ఒక ఆయన ఒక చెయ్యెత్తి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క సేవకుని యొక్క భారాన్ని ఎవరు మోస్తూ ఉన్నారంటే పక్కన ఉన్నటువంటి సహకారులుగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అహరోను ఊరు ఇద్దరు కూడా ఆ శిఖరం మీద ఉంది. ఆయన చెయ్యలు పట్టుకున్నప్పుడు దేవుని స్తోత్రాలు. అదేవిధంగా ఈ లోకంలో దేవుని సేవకుని మనము ప్రోత్సహించే వారిగా ఉండాలి. దేవుని సేవకునికి ఒక వెన్ను దన్నుగా ఉండాలి. ఆ చెయ్యి పట్టుకోవాలి. ఆ అహరోను ఊరు ఎలాగైతే ఆ మోసే చెయ్యి పట్టుకున్నారో, చెయ్యి పట్టుకుంటేనే ఆ ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చింది. హల్లెలూయా. సేవకునితో నీ ఉంటే సేవకుని యొక్క భారంలో నువ్వు పాలువాడిగా ఉన్నట్లయితే కనుక నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. సేవకుని యొక్క ఆ మోసే చేతులు పట్టుకున్నప్పుడు ఎలాగైతే అక్కడ విజయం, ఇశ్రాయేలుకి విజయం వచ్చిందో అదేవిధంగా సేవకునికి నీవు సపోర్ట్గా ఉన్నావు. హల్లెలూయా. మోసే చెయ్యి పట్టుకున్నట్టుగా నీవు కూడా సేవకుని యొక్క మాట మీద నువ్వు ఉన్నావు. సేవకుడు చెప్పినటువంటి విధంగా నడుచుకోవాలి. సేవకుని చెయ్యి పట్టుకోవాలి. నేను నీతో ఉన్నానని ఒక ధైర్యము అని సేవకుడు నేను గురించి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఆ విధంగా ఉంటే ఒక విధంగా స్త్రీలు ప్రార్థనాపరులుగా, సంఘానికి ఒక బలమైనటువంటి వ్యక్తులుగా, సేవకురాలకి ఒక సహకారులైనటువంటి వ్యక్తులుగా, ప్రార్థనా యోధులుగా. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థనా పరుడిని, నేను ప్రార్థనా యోధురాలని అన్నటువంటి వారు ఏ చిరాకు లేకుండా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు. లేదు నేను ప్రార్థన ఎటువంటి వారు అంటున్నట్టంటే ఏంటి నాకేమీ సంబంధం లేదు అన్నటువంటి వారు నీవు కూడా ఎందుకు పనికిరాందారుగా అంటాడు దేవుడు కూడా. దేవుని స్తోత్రాలు. కాబట్టి నేను ప్రార్థనా పరురాలని అని దేవుని చేత అనిపించుకోవాలంటే, నేను ప్రార్థనా పరుడను అని దేవుని చేత అనిపించుకోవాలంటే కనుక దేవుని సన్నిధిలో ఒక విధంగా ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. హల్లెలూయా. చేతులెత్తేటటువంటి వారిగా,
వారి చేతులు ఎత్తినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు విజయం. మనము కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తే మన కుటుంబాలకు విజయం దయచేసే దేవుడు నీతో ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. యథార్థవంతులను తన ఎడల యథార్థ ఫుద్ధుల ఎడల ఏం చేయడా యథార్థ బలపరచడానికని, యథార్థ హృదయము గలవారిని బలపరచడానికని లోకమంతటా ఆయన కలు దృష్టి సంచారం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలం దేవుడు బండలో నీళ్లను రప్పించగలిగిన దేవుని స్తోత్రం. ఆ బండలో నుండి, బండ వంటి పరిస్థితుల నుండి కూడా నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేసే దేవుడు అని ఇది సత్యం. దేవుని స్తోత్రం. దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది. నీ వాక్యమే సత్యమనగా ఏంటి అని అంటే కనుక నీ వాక్యమే సత్యము అంటున్నాడు యోహాను సువార్త. హల్లెలూయా. నీ వాక్యమే సత్యము. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది అని అంటున్నాడు. ఆ సత్యము అనగా ఏంటి అని అంటే నీ వాక్యమే సత్యమై ఉన్నది అని అంటున్నాడు. హల్లెలూయా. నీ వాక్యమే సత్యమై ఉన్నది అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ఆ వాక్యానుసారంగా మనం చూపిస్తే, ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే తప్పనిసరిగా ఇశ్రాయేలులో జీవితాల్లో విజయం ఇచ్చిన దేవుడు, ఆ బండ నుండి నీళ్లను కుమ్మరించినటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన నీళ్లను కుమ్మరించేవాడై ఉన్నాడు అని తెలుసుకోవడం. 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలా? సత్యములో నీవు ప్రతిష్ఠత చేయబడాలా? సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయము. నీ వాక్యమే ఎక్కడుందన్నమాట? 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. నీ వాక్యమే సత్యము. సత్యమందు ప్రతిష్ఠ చేయము. సత్యాన్ని నువ్వు పట్టుకుంటే, దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మితే, మనుషులను కాదు నమ్మడం, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని నమ్మితే మరి ఎప్పుడు కూడా లేదు. దేవుడు మాట యేసు ప్రభువు వారు చెప్పారు కదా, యోహాను మత్తయి సువార్త లోక సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో అంటారు కదా, ఏమన్నాడు? ఈ నా మాటలు చెప్పు. 7వ అధ్యాయమేనా? 7వ అధ్యాయము లోకా సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలో పట్టుకుందాం, ఈ మాటల్లో మనం నిలబడదాం. దేవుడు తప్పనిసరిగా నీకు విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులు మాటల్లో నిలబడితే నీకు విజయం లేదు. దేవుని మాటల్లో నిలబడితే కనుక అపజయాన్ని జయంగా చేసే దేవుడు, విజయాన్ని ఇచ్చే దేవుడు. ఏమంటాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి. బండ అప్పుడు ఏమవుతుందా? తర్వాత ఉందన్నమాట, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఇసిరి ఆ ఇంటి మీదకి వచ్చెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన బండ అనగా క్రీస్తే బండ. బండ అనగా దేవుని వాక్యమే బండ. హల్లెలూయా. బండ అనగా క్రీస్తు. క్రీస్తు మీద నువ్వు నిలబడితే కనుక, క్రీస్తు మీద నువ్వు కట్టబడితే కనుక, ఆ బండ మీద నిలబడిన కనుక ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ పరిస్థితి ఎలాగున్నా, ఏ పరిస్థితికి కూడా నువ్వు పడిపోవు. హల్లెలూయా. పడిపోవు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి ఏం చేస్తాడట? తిరిగి లేవలేక ఉండడు అని. లేవలేక ఉండడు. నీతిమంతుడు 7 మార్లు పడినా సరే తిరిగి లేస్తాడు.
ఏమి స్తోత్రం. వీడు పడిపోయాడు రా బాబు, వీడి పని అయిపోయింది అనుకున్నాను బాబు, వీళ్ళకి ఎలా జరిగింది అనుకున్నాము, వీటి ఇంతకన్నా గొప్పగా చేసేటట్టు దేవుడు, ఇంతకన్నా గొప్ప కార్యాలు చేసేటట్టు దేవుడు అని అన్యజనులు లేకపోతే విశ్వాసులు, నిన్ను దూషించేవారు, నిన్ను అవమానించేవారు, ఆ ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా. ఆ సత్యమందు ప్రతిష్టత చేయబడాలి. సత్యమనగా వాక్యం. వాక్యం ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే నువ్వెప్పుడు కూడా కదల్చబడవు. దేవుని స్తోత్రం. వాక్యం మీద ఇల్లు కట్టుకుంటే ఎప్పుడు బండ మీద. వాక్యం అనగా దేవుని స్తోత్రం. ఏమొచ్చింది ఇక్కడ నేను వాక్యాన్ని చెప్పాను, బలపరిచాను, కొన్ని మాటలు చెప్పాను, ఒక విధంగా రక్షణ కూడా ఇక్కడే తీసుకోవాల్సింది. కానీ ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. దేవుని స్తోత్రం. దారుణమైన పరిస్థితి ఉంది. యథార్థము. ఇదేదో నా మెప్పు కోసం నేను చెప్పలేదు, కానీ ఇది యథార్థమైనటువంటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఆవిడ ఏదో పెద్ద గొప్ప చేద్దామని, ఆయన గొప్ప చేయను, నా కోసం నాకు మహిమ కాదని, నాకు మహిమ రావాలని కూడా చెప్పను. దేవుని నామానికే మహిమ పొందును కాక. హల్లెలూయా. ఎక్కడ వాక్యం మీద నిలబెట్టాను, కౌన్సిలింగ్ ఇచ్చాను, కొంతసేపు మాట్లాడాను. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు కౌన్సిలింగ్ ఇస్తాను, ఒక అరగంట ఇస్తాను, గంట ఇస్తాను, వారికి ఆదరణ కలిగేటట్టుగా దేవుడు అటువంటి టాలెంట్ నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఏ పరిస్థితులు వచ్చింది, ఒకవేళ ఈ వాక్యం అయిపోయిన తర్వాత మరి ఒక చిన్న సాక్షి చెప్తుంది నిలబడిన తర్వాత మన ప్రార్థన ముందుగా ఏ పరిస్థితులు వచ్చిందో ఈరోజు చక్కగా దేవుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఎక్కడ మాత్రమే దేవుని వాక్యం మీద నిలబెట్టాను. దేవుని స్తోత్రం. నేను చెప్పగలను. హల్లెలూయా. ఆవిడ ఏమనుకున్నాడు పర్వాలేదు, కానీ ఎక్కడే బాప్టిజం తీసుకోవాలి, ఇప్పుడే బాప్టిజం తీసేయండి అని చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడి మీద కట్టబడినప్పుడు ఈరోజు చక్కగా తన బ్రతుకుతన దేవుని స్తోత్రం. మన జీవితాలు కూడా ఆవిడ జీవితంలోనే కాదు, మన ప్రతి ఒక్కరి జీవితాలు వాక్యం మీద నిలబడిన వాడు ఎప్పుడూ కూడా పడిపోవడానికి. హల్లెలూయా. వారి అవసరాలు అన్నీ దేవుని స్తోత్రం. వారి కష్టాలన్నిటి నుంచి విడుదల చేస్తారు. వారు అవమానం పొందిన దానికన్నా అధిక రీతిలో వారిని గౌరవించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గౌరవ ప్రభావములు ఆయన ఎదుట ఉన్నవి అని కీర్తన గ్రంథంలో సెలవిస్తారు. 21వ కీర్తన 21 ఏమన్నా గౌరవ చదవమాట చదివి ముగించుకుందాం. ఎంత చెప్పం. 21వ కీర్తన గ్రంథము 5వ వచనంలో ఉన్నటువంటి మాట. 21వ కీర్తన గ్రంథము 5వ వచనంలో ఉన్నటువంటి మాట, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు మనకు అతనికి అనగా ఆయన మాట విన్నటువంటి వారికి అందరికీ కూడా గౌరవ ప్రభావములు వారికి కలుగజేస్తాడు అని సెలవిస్తారు. హల్లెలూయా. అంతేకాకుండా శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా, ఒకవేళ యేసుదాసు స్వస్థత రాలేదు, దేవుడు అంతకన్నా మనందరికన్నా ముందు వరుసలో ఆయన కూర్చోబెడతాడు. యేసుప్రభువు. దేవుని స్తోత్రం. అటువంటి వారు పరలోక రాజ్యంలో గొప్ప ఆనందము. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది కదా, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో,
ఎల్లప్ప